వెయ్యేళ్ల ప్రమాదం. ఒకానొకప్పుడు కర్పూర దేశాన్ని రణధీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన కొడుకు కదనుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు. ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. అతడికి ఉన్న చెడ్డ గుణమల్లా అహంకారం. కదనుడికి కవి పండితులంటే గౌరవం లేదు. కళల పట్ల అభిరుచి లేదు. సాధు సన్యాసుల పట్ల ఆదరణ లేదు. దేవుడి మీద నమ్మకం లేదు. ఈ ప్రపంచంలో తనను మించినవాడు లేడనే అతడి గర్వం. ఒక రోజున దివ్యదృష్టి గల ఋషి ఒకడు రాజాస్థానానికి వచ్చి రాజు రణధీరుడితో, రాజా, నీ రాజ్యానికి గల 1000 ప్రమాదం గురించి నీకు తెలుసా అని అడిగాడు. 1000 ప్రమాదం గురించి ఆ రాజ్యంలో అంతా కథలు చెప్పుకుంటూ ఉంటారు. దుర్భరారణ్యానికి సమీపంలో ఒక పల్లె ఉన్నది. ఆ పల్లె ప్రవేశ ద్వారం వద్ద నిలువెత్తు ఢక్క ఉన్నది. 1000కి ఒకసారి ఆ ఢక్క మ్రోగుతుందట. ఆ భయంకర శబ్దానికి భూమి కంపించి రాజ్యంలోని కట్టడాలన్నీ నేలకూలిపోతాయట. ఆ పల్లె నుంచి దుర్భరారణ్యానికి ప్రవేశించే మార్గంలో దారికి పక్కగా పాతాళకూపం ఉన్నది. అందులో ప్రవేశించిన వాళ్ళెవరూ బయటకు రాలేదు. అది పాతాళానికి దారి అని అంతా అంటారు. 1000కు ఒకసారి అందులో నుంచి 10 తలల సర్పం ఒకటి బయటకు వచ్చి ఆ రాజ్యంలోని జంతుజాలాన్ని భక్షించి వేస్తుందని అంతా చెప్పుకుంటారు. ఆ విషసర్పం చిందించే విష జ్వాలల కారణంగా రాజ్యంలోని పంటలు, ఫలవృక్షాలు పూర్తిగా నశించి ఎక్కడా పచ్చదనమన్నది లేకుండా పోతుందట. దుర్భరారణ్యంలో భీకరుడు అనే రాక్షసుడు ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో నిద్రపోతూ ఉంటాడు. 1000కి ఒకసారి వాడు నిద్రలేచి రాజ్యంలోని మనుషులందరినీ తినేసి మళ్ళీ నిద్రపోతాడు. ఈ విధంగా కర్పూర దేశం ప్రతి 1000కు ఒకసారి సర్వనాశనమవుతూ పునర్నిర్మింపబడుతూ వస్తున్నది. పునర్నిర్మాణానికి కనీసం 1 శతాబ్దం పడుతుంది. రాజు రణధీరుడికి కర్పూర దేశానికి ఉన్న 1000 ప్రమాదం గురించి తెలుసు. అది ఋషి నోట వినగానే ఆయన కలవరపడ్డాడు. ఆయనను మరింత కలవరపెట్టే విధంగా ఋషి, వచ్చే పున్నమికి సరిగ్గా 2 మాసాల వ్యవధిలో దేశానికి 1000 ప్రమాదం రానున్నది. ఈ విషయం దివ్యదృష్టితో తెలుసుకొని నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అని అన్నాడు. ఈ మాటలు వింటూ రాజసభలో ఉన్న యువరాజు కదనుడు పక్కున నవ్వి తన చేతిలోని కత్తిని ఋషి మీదకి విసిరాడు. ఆ కత్తి గిరగిరా తిరుగుతూ విన్యాసాలు చేస్తూ ఆయన దండ కమండలాలను నేల మీదకి పడగొట్టింది. తన మీద కత్తి ఎప్పుడు పడుతుందో తెలియనివాడు రాజ్యానికి వచ్చే 1000 ప్రమాదాన్ని పసిగట్టగలడా? ఇలాంటి వారి మాటలు బుద్ధిహీనులు నమ్ముతారేమో గాని కర్పూరరాజులు వినరు అన్నాడు కదనుడు. ఋషి చప్పున దండకమండలాలను అందుకొని, అహంకారపూరితుడైన రాజు వల్ల దేశానికి అనుక్షణం ప్రమాదమే. 1000 ప్రమాదంతో పాటు దీన్ని నివారించటం నా బాధ్యత. సరిగ్గా ఈ రోజు నుంచి 4వ నాడు యువరాజును సవాలు చేసే మహావీరుడు వస్తాడు. అతడే ఈ దేశాన్ని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన కొడుకును ఋషి శపించినందుకు సంతోషించిన జరిగిన దానికి రణధీరుడు కొంత బాధపడ్డాడు. కానీ కొడుకునేమీ అనలేక ఊరుకున్నాడు. ఋషి రాజధాని నుంచి ఒక గ్రామం చేరుకొని అక్కడ ఒక సామాన్య గృహస్థు ఇంట భిక్ష స్వీకరించి అతడితో, నీ ఆతిథ్యం నాకెంతో సంతోషం కలిగించింది. నీకేమైనా సమస్య ఉంటే చెప్పు, తీర్చగలను అని అన్నాడు. అందుకు గృహస్థు, స్వామి, నాకొక కొరగాని కొడుకున్నాడు. వాడి పేరు విద్యాధరుడు. చదువుకోరా అంటే మహావీరుడిని అవుతాను అంటాడు. పోనీ వీరుడవుతాడా అంటే పిల్లిని చూస్తే భయం, కత్తిని పట్టాలంటే వణుకు, చీకటిలో బెదురు, దెయ్యాల కథలు వింటే చాలు జడుసుకుంటాడు. మహావీరుడినన్న కీర్తి తెచ్చుకోవాలన్న కోరిక మాత్రం ఉన్నది. వాడినెలా బాగు చెయ్యాలో తెలియడం లేదు. మీరు సాయపడగలరా అని అడిగాడు. నీ కొడుకును నా వెంట పంపు, వాణ్ణి గొప్పవాణ్ణి చేసి నీ వద్దకు పంపుతాను అన్నాడు ఋషి. గృహస్థు సంతోషంగా అంగీకరించాడు. ఋషి విద్యాధరుణ్ణి వెంటబెట్టుకొని రాజధానికి బయలుదేరాక ఆయన వాడితో, నేను చెప్పినట్లు చేస్తే నీకు ఏ శ్రమ లేకుండా మహావీరుడవన్న కీర్తి వస్తుంది. అయితే కొద్ది క్షణాల సేపు ధైర్యంగా కత్తి పట్టుకోవాలి. కదనుడనే వాడితో యుద్ధం చెయ్యాలి.
నీ ఒంటికి గాయం కాదు, నీకు దెబ్బలు తగలవు. ఈ యుద్ధం కూడా ఒక్కసారి మాత్రం చేస్తే చాలు, మళ్ళీ జీవితంలో నువ్వు కత్తి పట్టుకోనవసరం లేదు అని అన్నాడు. ఒక్కసారికే అయితే ఎలాగో అలాగా ప్రయత్నిస్తాను, ఆ తర్వాత మాత్రం నా వల్ల కాదు అన్నాడు విద్యాధరుడు చిన్నగా వణుకుతూ. ఋషి విద్యాధరుడిని వెంటబెట్టుకొని అన్న రోజున రాజసభకు వెళ్ళి రాజు రణధీరుడితో, రాజా, దుర్భరారణ్యానికి సమీప గ్రామంలో ఒక శమీ వృక్షమున్నది. ఇది వరలో దేశం సర్వనాశనం కాగా మిగిలిన వారిలో కొందరు తపస్సు చేసి దానికి 1000 ప్రమాదం తగ్గించే శక్తులు కొన్ని సంపాదించి వాటికి శవాకారంలో శమీ వృక్షంపై ఉంచారు. తాము పిశాచాలై ఆ శక్తును కాపలా కాస్తూ ఉన్నారు. ఆ శక్తులను సంపాదించగల మహావీరుడు యువరాజు కథనుడనే భావించాను. కానీ అహంకారంతో నన్నే అవమానించిన వాడికది సాధ్యం కాదు. అందుకే దేశమంతా వెతికి వెతికి ఈ వీరుణ్ణి తీసుకొని వచ్చాను. విద్యాధరుడనే పేరుగల ఇతడిప్పుడు కథనుడితో తలపడితే నెగ్గినవాడు దుర్భరారణ్యానికి ప్రయాణం కాగలడు, దేశానికి ప్రమాదం తప్పించగలడు. పోటీకి ఏర్పాటు చేయించు అని చెప్పాడు. కథనుడు ముందుకు వచ్చాడు. ఋషి ఆదేశం ప్రకారం ఇద్దరికి ముఖానికి నల్లటి ముసుగులు తొడగబడ్డాయి. కనులు కనిపించటానికి ముసుగులో 2 రంధ్రాలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే రకం దుస్తులు ధరించారు. పోటీ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ముగిసిపోయింది. వాళ్ళలో ఒకడు కత్తి జారవిడిచి నేల కూలాడు. అందరూ యువరాజు కథనుడే నెగ్గాడని భావించారు. కానీ ముసుగు తీయగానే గెలిచినవాడు విద్యాధరుడని అర్థమయ్యింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ వెంటనే విద్యాధరుడి పేరిట జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. అప్పుడు ఋషి వారిద్దరినీ ఏకాంతానికి తీసుకువెళ్ళి, నా మహిమ వల్ల మీ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి. కథనుడు విద్యాధరుడు అయ్యాడు, విద్యాధరుడు కథనుడు అయ్యాడు. ఈ రహస్యం మీరు చెప్పాలన్నా బయటకు చెప్పలేరు. విద్యాధరుడు కథనుడుగా ఉండాలనుకున్నంత కాలం కథనుడు విద్యాధరుడి రూపంలోనే ఉండకు తప్పదు. ఆ రూపంలోనే కథనుడు శమీ వృక్షం నుంచి శక్తులను సాధించి కంచుడక్కను, విషసర్పాన్ని, రాక్షసుణ్ణి శాశ్వతంగా నాశనం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పాడు. కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు రాజాంతపురంలో స్థిరపడ్డాడు. రాజు వాడిని పిలిచి, ఈ ప్రపంచంలో ప్రతి మహావీరుడు అపజయాన్ని కూడా చవిచూసి ఉంటాడు. నీ ఓటమికి బాధపడకు. మళ్ళీ కత్తిని చేతపట్టి ధనుర్బాణాలు సంధించు. నీ పరాక్రమాన్ని లోకానికి నిరూపించు. ఒకడి చేతిలో ఓడావని ఇప్పుడు గతంలో నీ చేత ఓడిన మంత్రి కుమారుడు, సేనాపతి కుమారుడు నీ మీద కాలు దువ్వుతున్నారు. అందర్నీ ఓడించి నీ పేరు నిలబెట్టుకో అని ప్రోత్సహించాడు. దీనికి విద్యాధరుడు అడ్డంగా తల ఊపి, జయాపజయాలు దైవాధీనాలు. నా అపజయానికి కారణం నా ప్రత్యర్థి శక్తి కాదు, నా అహంకారం. నేనిప్పుడు అహంకారాన్ని జయించి ఆ తర్వాత ఇతరులను జయించదలిచాను. కొంతకాలం పాటు నేను పండితుల వద్ద శాస్త్రాలు అభ్యసిస్తాను, పురాణ కథలు వింటాను, సాధు పొంగువులను గౌరవిస్తాను. ఒక మిత్రుణ్ణి నిత్యము వెంట ఉంచుకొని ఉల్లాసమైన కథలు చెప్పించుకుంటాను అని అన్నాడు. రాజు కొడుకులో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు. విద్యాధరుడు రాజుకిలా చెప్పడానికి తగిన కారణమున్నది. వాడికి ఇప్పటికీ కత్తి పట్టాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, చీకటంటే భయం. ఈ భయాల నుంచి తప్పించుకునేందుకు వాడి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు భట్రాజులు కొందరు వచ్చి కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుణ్ణి మహావీరుడంటూ పొగిడి వెళుతూ ఉండేవాళ్ళు. అది విన్నప్పుడల్లా వాడు అసహనంగా కదిలేవాడు. జరిగినదేమిటో తెలియని కవి పండితులు, కళాకారులు, రాజధాని పౌరులు వాడి ప్రవర్తన బాగా ఆకర్షించింది. వాడి మంచితనాన్ని అందరూ మెచ్చుకోసాగారు. వాడు నగర పౌరుల ఇబ్బందులు చారుల ద్వారా తెలుసుకొని వాటిని దాన ధర్మాల ద్వారా పరిష్కరించసాగాడు. దాంతో వాడికి రాజధానిలో ఎక్కడా లేని పేరు వచ్చింది. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు శమీవృక్షపు శక్తులను సాధించి దేశానికి 1000 ప్రమాదాలు 3 శాశ్వతంగా తొలగించి రాజధానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఋషి విద్యాధరుణ్ణి ఉద్యానవనంలోకి తీసుకుపోయి
కేవలం అహంకారం కారణంగా ఈ ఘనకార్యాన్ని సాధించే అవకాశం పోగొట్టుకున్నాడు కథనుడు. అయినప్పటికీ అతడే ఈ దేశానికి యువరాజు. విద్యాధరుడు కారణజన్ముడు. దేశానికి ప్రమాదం తప్పించడం వరకే అతడి వంతు అని చెప్పాడు. ఇది విని విద్యాధరుడి రూపంలో ఉన్న కథనుడు నిరుత్సాహపడ్డాడు. ఏదో విధంగా దేశానికి రాజు కావాలని వాడి కోరిక. కానీ యువరాజు కాకపోవడం వల్ల వాడికి ఆ అవకాశం లేకుండా పోయింది. అప్పుడు కథనుడి రూపంలో ఉన్న విద్యాధరుడు ఋషితో, మహాత్మా, మా రూపాలు యథాప్రకారం అయ్యేలా అనుగ్రహించండి అని కోరాడు. ఋషి ఆశ్చర్యపడి, ఇప్పుడు నువ్వు దేశానికి రాజువు కాబోతున్నావు. ఆ అవకాశాన్ని కూడా వదులుకుంటున్నావంటే నీ కీర్తికాంక్ష అంతా ఇంతా కాదనుకోవాలి. ఇప్పుడు విద్యాధరుడికి దేశమంతటా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అందుకని నువ్వు వాటిని అనుభవించాలి అనుకుంటున్నావు, అవునా అని ప్రశ్నించాడు. దానికి విద్యాధరుడు వినయంగా, ప్రతిరోజు నన్ను రాజాశ్రితులు మహావీరుడు అని పొగుడుతూ ఉన్నారు. నాకది తృప్తిని ఇవ్వడం లేదు. నేను సాధించని దానికి, నాకు లేని దానికి లభించే పొగడ్తలు నాకు తృప్తిని ఇవ్వడం లేదు. అయితే కథనుడి రూపంలో నేను ప్రజలకు ఎన్నో మేళ్లు చేశాను. వాటి వల్ల కథనుడి పేరుకు లభించిన కీర్తి నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఆ మంచి పేరు నా పేరుకే వచ్చేలా కృషి చెయ్యాలని నా కోరిక. అందుకే మా రూపాలు పూర్వంలా మార్చమని తమను కోరాను అని అన్నాడు. ఇది విని ఋషి తృప్తిగా నవ్వి, సరే, ఒకే దెబ్బతో కథనుడి అహంకారం తొలగిపోయింది. నీ కొరగానితనం నశించింది. మున్ముందు కథనుడు నీకే ఆపద తలపెట్టిన మీ ఇద్దరి రూపాలు మళ్ళీ తారుమారు అవుతాయి. కాబట్టి ఇది హెచ్చరికగా తీసుకొని మీరిరువురు కలకాలం సుఖంగా ఉండండి అని ఎవరి రూపాలు వారికిచ్చి ఋషి వెళ్ళిపోయాడు. అంతులేని ధనకనక వస్తు వాహనాలతో పాటు మంచి బుద్ధిని సంపాదించి విద్యాధరుడు, పరాక్రమవంతుడైన అహంకారాన్ని విడిచిపెట్టి కథనుడు తమ తమ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. చెత్త చెదారం. సీత ఎంతో అందంగా ఉంటుంది. మనసు కూడా ఎంతో మంచిది. అందుకే సవతి తల్లి రమణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తున్నది. రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ. అది పొద్దస్తమాను తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తూ ఉండేది. సీతకు కురీపివాణ్ణి, పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చెయ్యాలని రమణమ్మ అనుకుంటున్నది. ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది. అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరడంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది. వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది. వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనబడింది. ఇంతలో మంచినీళ్లు తీసుకుని అక్కడకు వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు. అంతే, ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు. రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది. పెళ్లికొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించి వేసింది రమణమ్మ. ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. ఆమె గీతతో, ఇది మనింట్లో ఉండగా నీకు పెళ్లి కాదు. ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను. దాంతో దీని అందం నాశనమవుతుంది అని అన్నది. గీత ఈ మాటలకు, భలే భలే, అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెను అవుతాను అంటూ సంతోషించింది. ఈ మాటలు విన్న సీత గుండె గుబేలుమన్నది. రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీప అరణ్యంలోనికి ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద విశ్రమించి ఒళ్ళెరక్కుండా నిద్రపోయింది. బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడు ఒకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రివేళ చిరుతపులి ఆమె పైకి దుమకబోతూ ఉండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకి ఏ అపాయము రాకుండా కాపలా కాస్తూ ఉన్నాడట. సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. నాకు నువ్వంటే ఇష్టమయ్యింది, మనం పెళ్లి చేసుకుందాము, హాయిగా పట్నం వెళ్ళి ఉందాము అన్నాడు ఆ వికృతాకారుడు. సీతకు వికృతాకారుడు నచ్చలేదు.
తనను రక్షించినవాడు కాబట్టి ఏమీ అనలేక, నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని, కానీ నేనీ అరణ్యానికి ఎందుకు వచ్చాననుకున్నావు? ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను. ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో. ఆ రాక్షసుడు ఎవడో తక్షణం కంటబడితే బాగున్ను. ఒక్క కత్తివేటుతో వాణ్ణి 4 ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా. అంతే, ఆ మరుక్షణం ఇదే వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వాడు వికృతాకారుడితో, నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను. నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదా నేనే నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అక్కడికి నిజంగానే రాక్షసుడు రావడంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేకపెట్టి మూర్ఛపోయింది. వికృతాకారుడు రాక్షసుణ్ణి నిలువెల్లా ఒక్కసారి పరీక్షగా చూసి, ఛీ, రాక్షసుడితో పోరాడటానికి నేనేమైనా పిరికి పారుబోతునా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను. నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది. మనం పెళ్లి చేసుకుందాము అని అన్నాడు. కాస్త తేరుకోగానే సీత, నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి, నేనేమో పిచ్చుక పెట్టను. మనకు పెళ్ళెలా వీలవుతుంది? నలుగురు మన జంటను చూసి నవ్వరా అని అన్నది. నాకు కామరూప విద్య తెలుసు. నీ కోసం నవమన్మథ ఆకారుడైన మానవుడి రూపం ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు. అప్పటికీ సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులో నుంచి పోలేదు. వాడినెలా వదుల్చుకోవాలో తెలియక, నేను తల్లి చాటు పిల్లను, నా పెళ్లికి అమ్మను ఒప్పించు అని అన్నది. రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు. సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజం మీద కూర్చొనబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు. సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి, పిన్ని, వాడెవడో రాక్షసుడు లాంటి వాడు నన్ను పెళ్లాడుతానని నా వెంటబడ్డాడు, నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకున్నది. సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం. రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని, రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది. అంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి, ఏయ్ ముసలిదాన, సీతను విడిచిపెట్టు. ఆ పిల్ల ఒంటి మీద ఏగవాలినా నిన్ను ఏగను నలిపినట్టు నలిపేస్తాను అని అన్నాడు. రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడు వంక చూసి, ఎవరు నువ్వు? నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అని అన్నది. నేను నీ కూతురు సీతను ప్రేమించాను. మా పెళ్లికి నీ అనుమతి కావాలి. అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు. వాడు రాక్షసుడని తెలియకపోవడం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలై, నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు, అప్పుడు నేను నువ్వు చెప్పే మాటలు వింటాను అని అన్నది. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, పూర్వజన్మలో రామబాణానికి చచ్చిన రాక్షసుణ్ణి, నాది ఒకే మాట, నాకు ఒకే భార్య, నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అన్నింటికీ నీ ఇష్టం కుదరదు. నేను 3 పనులు చెబుతాను. అవి చెయ్యగలిగితే నీ పెళ్లి నీ ఇష్టప్రకారం జరుగుతున్నది, లేకుంటే నా ఇష్టప్రకారం, సరేనా అని అన్నది. అయితే ఒక విషయం గుర్తుంచుకో, ఇంట్లో చెత్తా చెదారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు, అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు. రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గండిని చూపించి, గుంటలో దాన్ని నిండా నీళ్లు నింపాలి అని చెప్పింది. ఆ గుండిగా పూర్వకాలానిది. ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నింపుకునేవారు. అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్లు తోడక తప్పదు. రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని 2 చేతులతోనూ పట్టుకొని నూతిలోకి విసిరాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి, అత్తయ్య, నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా
అని అడిగాడు. వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లు ఉండటం చూసి అదిరిపడింది. రాక్షసుడు నవ్వుతూ, నీళ్ల గుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు, అది నీ రెండో పని అవుతుంది అని అన్నాడు. రమణమ్మ తేరుకొని, నీకు కండబలం బాగానే ఉన్నది, ఇక నీ బుద్ధి బలాన్ని పరీక్షించాలి. మా ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. ఏ సామానులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండేలా ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది. అదెంతసేపు? కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు. అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది. ఎన్నో బరువైన రోళ్ళు, ఇతర వస్తువులు, ఇన్నపెట్టులు, ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి. ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉన్నది. రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తా చెదారం అలాగే పడి ఉన్నది. ఇంత చేశావు, ఇంట్లో ఉన్న చెత్తా చెదారం తీసేయలేకపోయావా? ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుణ్ణి ఏదో అన్నది. అది నీ పని. నాకు ఆ పని చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు. చేశావా? సరే సరే, లేదా ఓడానని ఒప్పుకో అన్నది గీత కోపంగా. అప్పుడు రాక్షసుడు రమణమ్మతో, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అన్ని విధాలా మంచిది. ఎవరో పెళ్లికి రాక్షసుణ్ణి ఆహ్వానించి నీ కావాల్సిందంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికీ విందు భోజనం మిగలకుండా తినేశాడట. నీ పని నేను చెయ్యటం నీకే ప్రమాదం. అయినా పర్వాలేదంటే చెప్పు, చేస్తాను అని అన్నాడు. ఈ ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్నంతా బయటకు విసిరేయి. ఈ మూడో పని చేస్తే నువ్వు గెలిచినట్లు అన్నది రమణమ్మ మొండిగా. దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి, నా దృష్టిలో ఈ ఇంట్లో చెత్తా చెదారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకుని దూరంగా విసిరేసి సీతతో, నేను విసిరిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివ్వుమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు. ఒకవేళ బ్రతికున్నా ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అని అన్నాడు. సీత ఆశ్చర్యంగా రాక్షసుడు వంకే చూస్తూ, నీలో వాళ్లను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది. రాక్షసుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు. నీ కోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను. అలా చేస్తూనే చెత్తా చెదారం గురించి వాళ్ళను ముందుగా హెచ్చరించాను. మూర్ఖులు, దుర్మార్గులు ముందుగా హెచ్చరించిన తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నోటితోని నా చేతితో వాళ్ళు అంతమయ్యేలా అడిగించాను. అర్థమయ్యిందా అని అన్నాడు. సీత అర్థమైందన్నట్టు తల ఊపింది. మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోద్దామనుకున్న సవతి తల్లితో ఆ నీళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చెయ్యగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడటం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడిగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది.